వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ గుత్తి వంకాయ ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల వేపిన పల్లీలు, ఇంగువ, 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక హాఫ్ కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి చిప్ప, ఒక 2 స్పూన్ల మినపప్పు, ఒక 2 పెద్ద స్పూన్ల శనగపప్పు, పచ్చిశనగపప్పు. వీటన్నిటిని ఇప్పుడు వేపుకోవాలి. దానికోసం కాస్త ఆయిల్ వేసుకొని నేను వేపిన పల్లీలు తీసుకున్నాను కదా, అవి తర్వాత వేసుకుంటాను. వెల్లుల్లి రెబ్బలు కూడా లాస్ట్లో వేసుకుంటాను, ఇంగువ కూడా. అందుకని మిగతా వరకు వేసుకొని వేపుకుంటున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పటి వరకు కలుపుతూ వేపుకోండి, లేకపోతే అడుగున ఉన్నాయి మాడిపోతాయి. కొబ్బరి కూడా లైట్ గోల్డెన్ కలర్ రావాలి, అంతవరకు వేపుకున్నాను. వేపుకొని దాంట్లో రోస్టెడ్ పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్కసారి వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన పోయే వరకు కలుపుకొని వేపుకుంటాను. ఇది వేగాక దాంట్లోకి ఇంగువ కూడా వేసుకోవాలి. కలుపుకుంటూ వేపుకోండి, లేకపోతే దాంట్లో ఉన్న మినపప్పు, జీలకర్ర అవి మాడిపోతాయి. ఇది వేగాక దీంట్లోకి ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకొని ఒక్కసారి కలుపుకొని దీన్ని కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకుంటాను. ఇది కంప్లీట్గా చల్లారాలి, అప్పుడే మీకు మిక్సీ జార్లో మంచిగా పొడవుతుంది. లేకపోతే ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దలాగా వస్తుంది. ముద్దలాగా రాకూడదు, పొడి పొడిగానే రావాలి. దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకోండి, పక్కన పెట్టుకొని. ఈలోపు వంకాయలు ఫ్రై చేసుకుంటాను. వంకాయలు ఫ్రై చేసుకోవటానికి నేను ఒక వెడల్పాటి ప్యాన్లో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ పడుతుందండి. వంకాయలని ఈ విధంగా స్లిట్ చేసుకోవాలి. ఇలా స్లిట్ చేసుకొని అన్ని వంకాయలు వేసుకొని దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కాస్త ఉప్పు వేసుకోండి, ఎందుకంటే వంకాయలు కండ్రెక్కుతాయి. గింజ లేని వంకాయలు అంటే ముదురు వంకాయలు పనికిరావు. లేత వంకాయలు తీసుకోండి, అప్పుడు మంచిగా ఉంటుంది ఫ్రైకే కాదు, కూరకైనా అంతే. లేత వంకాయలు ఉన్న రుచి ముదురు వంకాయలకి రాదు. గింజ పడితే కండ్రెక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లేత వంకాయలే సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. త్వరగానే అయిపోతుంది. ఒక 4 to 5 మినిట్స్లో కుక్ అయిపోతాయి వంకాయలు. నేను ఒకసారి టర్న్ చేసుకుంటాను, ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుంటాను. ఈలోపు నాకు ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ రోస్ట్ చేసుకున్నాను కదా, అవన్నీ చల్లారాయి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని, దాంట్లోకి ఇంకొంచెం సాల్ట్ వేసుకుని నేను పొడి చేసుకుంటాను. కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లోన. మరీ మెత్తగా వేసుకోవద్దు, ఇలా కోర్సుగా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుంటాను. ఒకసారి వంకాయ చెక్ చేసుకుంటాను. వంకాయ కుక్ అయిపోయింది. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటాను. ఇవి కూడా కంప్లీట్గా చల్లారాలి. మనం స్టఫ్ చేసుకోవాలి కదా, వేడిగా ఉంటే కుదరదు, కాబట్టి ఇవి చల్లారాలి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకొని కాసేపు చల్లారనిస్తాను. ఇలా కొంచెం మెత్తగా అవుతే సరిపోతుంది. ఇంకా వేగిందంటే మీకు వంకాయ గట్టిగా అయిపోతుంది. ఈ స్టేజ్లో వంకాయ తీసేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మనం స్టఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఈ స్టేజ్లో నేను తీసేసుకుంటున్నాను. ఇది కాసేపు చల్లారనిస్తాను. చల్లారాక వంకాయల్లోకి ముందుగా చేసుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని స్టఫ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా స్టఫ్ చేసుకోండి. కొంచెం జెంటిల్గా హ్యాండిల్ చేయాలి, లేకపోతే విడిపోతుంది వంకాయ. దీనికి దారం అలా ఏం కట్ అవసరం లేదండి, అలాగ ఉంటుంది. మీరు ఆయిల్లో వేసి మళ్ళీ తాలింపులో వేస్తారు కదా, ఆ వెట్నెస్కి కాసేపు పట్టుకొనే ఉంటుంది. మీరు దారాలు అవేం కట్ అవసరం లేదు. ఇలా అన్నిటినీ స్టఫ్ చేసుకున్నాను. స్టఫ్ చేసుకున్నాక ఇంకా నాకు కారం మిగులుతుంది. మీరు ఎక్స్ట్రానే కారం వేసుకోవాలి. వంకాయలోకి స్టఫ్ చేసుకున్నాక ఇంకా కాస్త కారం ఉంచుకోవాలి.
ఈ ఉంచుకున్న కారము మనము వీటిని తాలింపులో వేగనిచ్చిన తర్వాత కారం పైనుంచి వేసుకుంటాము. ఇప్పుడు వంకాయలు మళ్ళీ వేపుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఒకటొకటి జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. లేకపోతే స్టఫ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి, చూసారు కదా, దారం కట్టకపోయినా స్టఫ్ ఏం బయటికి రాలేదు. మీరు కొంచెం వెట్ స్టఫ్ పెట్టుకుంటారు కదా ఉల్లిపాయలతో చేసేది, అలాంటి స్టఫ్ చేసుకున్నప్పుడు మాత్రం దారం కట్టుకోవాల్సి వస్తుంది. ఈ స్టఫ్కి అవసరం లేదు. ఇలా అన్నీ ఒకటికొకటి పేర్చుకొని కాసేపు వేపుకుంటాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ డూ సపోర్ట్, వాచ్ మై వీడియోస్. నేను మంచిగా చేస్తున్నానా లేదా కమెంట్ చేయండి. ఇప్పుడు ఇంతకుముందు నేను కొంచెం పొడి మిగిల్చుకున్నాను కదా, ఆ పొడి కూడా దీంట్లో వేసుకుంటాను. మరీ ఎక్కువగా ఏం పట్టదండి, ఒక గరిట పొడి వరకు వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్, ఒక 1 మినిట్, ప్రయర్ 1 మినిట్ అయితే సరిపోతుంది. 1 మినిట్ అట్లా కలుపుకొని వేపుకోండి, లేకపోతే కింద పొడి మాడిపోతుంది. ఇదిగోండి, వేగిపోయాక దీంట్లో పైనుంచి కాస్త కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మీకు గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. వంకాయతో ఏది చేసినా రుచిగానే ఉంటుందిలేండి. రైస్తో పర్ఫెక్ట్ కాంబినేషన్. ట్రై చేసి చూడండి. సింపుల్ వంకాయ ఫ్రై. మీరు ఆ పొడి కాస్త ఎక్కువగా చేసుకొని రెడీగా పెట్టుకుంటే వంకాయలు 5 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. చక్కగా బ్యాచిలర్స్ కానీ, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, ఎర్లీగా వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరైనా సరే చాలా ఫాస్ట్గా చేసుకోగలిగే రెసిపీ అండి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఇదిగోండి, ప్లేటింగ్ చేసుకున్నాను. రైస్తో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.